దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తులారాశి వారు వెంటనే ఈ పని చేయండి, లేదంటే మీకు తెలియకుండా ఇది మీకు హానిని చేస్తుంది. మీ ద్వారా మీ భర్తకు కూడా హాని కలుగుతుంది. కుంభరాశి వారు ఇంటి గుమ్మం దగ్గర ప్రాణం పోయిన ఈ వస్తువులను పెట్టకండి. ఇంట్లో పైసా మిగలదు, భర్తకి కూడా ప్రమాదం. అసలు ఇంటి గుమ్మం దగ్గర ఏ వస్తువులను పెట్టకూడదు, దీని కారణంగా ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అలాగే మన భర్తకు ఇబ్బంది తెచ్చే అలాంటి వస్తువులు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు మానవ జీవితంలో ప్రతి ఒక్కరిని నిరోధించే సమస్య ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఈ ఇబ్బందులు అనేవి మనం కోరి తెచ్చుకున్నవిగా ఒక్కోసారి ఉంటాయి. ఇంకా మనం ఇంటి గుమ్మం దగ్గర మనం కొన్ని రకాల పొరపాట్లు చేసినట్లయితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మనకు దరిద్ర దేవత ఆగమనం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా అస్సలు చెయ్యకూడదు. మనకు పైసా కూడా మిగలకుండా మనకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. కాబట్టి మనం మన ఇంటి దగ్గర కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే కనుక ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోకి ప్రవేశించదు. ప్రధాన ద్వారం దగ్గర గడపకు ప్రతినిత్యం కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. గుమ్మం దగ్గర చెప్పులను వదిలేసి రావటం మహాపాపం. ఇలా ఎలా పడితే అలా చెప్పులను వదిలి ఇంట్లోకి రావటం అనేది అస్సలు కలిసి రాదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేయటం లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. కాబట్టి ఈ విధమైన పొరపాటుని ఎప్పుడు చేయకండి. ఒకవేళ మీ పిల్లలు ఇలా చేస్తున్నట్లయితే వారికి తెలియజేయండి. ఇలా చేయకూడదు, పక్కన స్టాండ్లో పెట్టాలి అని వాళ్ళకి నచ్చ చెప్పండి. ఇది మహాపాపం అని చెప్పండి. మన ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ పచ్చగా ఉంచుకునేలా చూసుకోవాలి. దాన్ని మామిడి తోరణాలతో పూలతో అలంకరించుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. తద్వారా మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా మనకు కొన్ని ప్రత్యేకమైన రోజులలో అంటే మంగళవారం రోజున, శుక్రవారం రోజున గడప పూజ నిర్వహిస్తూ ఉండాలి. గడప దగ్గర ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేయడం ద్వారా మనకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కొంతమంది రాగి చెంబుతో నీటిని ఉంచుతూ ఉంటారు. ఈ విధంగా చేయటం కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించటం. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో గడపను అలంకరిస్తూ ఉంటారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాలి, ప్రతినిత్యం కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఒక చక్కటి ముగ్గు ఉంచాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగమనం మనకు త్వరగా కలుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ విధంగా మన ఇంటి దగ్గర ప్రాణం పోయినా కూడా కొన్ని రకాల వస్తువులను పొరపాటున కూడా ఉంచకూడదు. పాత సామాన్లు, విరిగిపోయిన కుర్చీలు, విరిగిపోయిన బల్లలు ఇలాంటివి మనకు పనికిరాని వస్తువులను ఇంటి గుమ్మం దగ్గర ఎప్పుడు కూడా అస్సలు పెట్టకూడదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గుమ్మం దగ్గర ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని అసలు అలసత్వం చేయకండి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా గడపను కాళ్ళతో తన్నటం, తొక్కటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చిన్నపిల్లలు చేస్తూ ఉన్నా సరే వారికి తెలియజేయాలి, వారిని వారించాలి. గడప మీద తలపెట్టి పడుకుంటూ ఉంటారు కొంతమంది. గడప మీద కూర్చోవటం వంటివి కూడా అస్సలు చేయకూడదు. గడపని అవమానించినట్లు అవుతుంది. ఇటువంటి పొరపాట్లు అస్సలు చేయకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారు ఎటువంటి పనులు చేయటం ద్వారా మీకు మరియు మీ భర్తకు హాని కలుగుతుంది, ఎటువంటి వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం ద్వారా పెట్టకుండా ఉండాలో, మీకు ఇలా చేస్తే చెడు జరుగుతుందనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.